ఇప్పుడు మనం సౌమ్య గ్రహాల వల్ల లగ్నాధిపత్యం లగ్నభావ వశాత్తు కూడా వాళ్ళకి సౌమ్యత్వం కనుక వచ్చినట్లయితే ప్రబల శుభులవుతారు. అలా కాకుండా దాన్ని చెప్పుకునేటప్పుడు చెప్పుకుంటాం. లగ్నవశాత్తు శుభులైతే శుభ ఫలితాన్ని సుఖ ఫలితాలను ఇస్తారు, అశుభులైతే అశుభ ఫలితాలను ఇస్తారు. అంటే సౌమ్యులు అసౌమ్యులు అనే పేరుతో కూడా చెబుతాం, క్రూరులు సౌమ్యులు అనే పేరుతో కూడా చెబుతాం. ఇక లగ్నం నుంచి 12 భావాలు ఉంటాయి కాబట్టి మొదటి భావం లగ్న భావం ఎప్పుడు కూడాను శుభమైనదే. త్రికోణాల్లో ఒకటి అంటాం. 3 కోణాలు ఏంటంటే 1, 5, 9 భావాలు 3 కోణాలు అంటాం, త్రికోణములు అంటాం. వీటికి 3 సమానమైన దూరంలో ఉంటాయి. 1, 5, 9 సమానమైన దూరంలో ఉంటాయి 12లో. ఈ మూడిటి యొక్క 3 భావాల యొక్క రాసుల యొక్క అధిపతులు ఎవరైతే ఉన్నారో, రాసుల యొక్క అధిపతులు ఇక్కడ 3 రాసుల యొక్క అధిపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శుభులు. అలానే లగ్నం నుంచి 3, 6, 11 స్థానాల యొక్క అధిపతులు అశుభులు. 3, 6, 11 ఈ స్థానాల అధిపతులు ఎప్పుడు అశుభులే, ఏం సంశయమే లేదు. 3, 6, 11 11ని లాభస్థానం అంటాం. లాభం అంటే మనందరికి ఇష్టమేగా, కానీ లాభస్థానం అయినంత మాత్రం కాదు. లాభస్థానాధిపతి కష్ట ఫలితాలను ఇస్తాడు తన దశలో. లాభం రావటం వేరు, మిగతా ఫీచర్స్ వేరు, కానీ ఫలితాలను ఇవ్వటం వేరు. అన్నీ కలిసి ఇచ్చినట్లుగా ఉంటున్నా కష్ట ఫలితాలు ఉంటాయి అన్నమాట. ఇది 3, 6, 11 ఇది సామాన్యమైన నియమం. ఇది గుర్తుపెట్టుకొని ఇంకా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ప్రతిపూట చెప్పుకునేది మనం ఏమిటది? వస్తువు ఒక్కటే, అన్యం లేదు. ఆ వస్తువు అవ్యక్తం, కారణం ఒకటే కాబట్టి ఇది ఇలా కనపడుతుంది అని చెబితే రెండవది సిద్ధించాల్సి ఉంటుంది. అంటే చూపు ఎప్పుడు కలిగిందో ఆ చూపుకి లక్ష్యం ఒకటి కలుగుతుంది. ఆ లక్ష్యం రెండవదిగా కనిపిస్తే తప్ప నీకు ఆ అనుభూతి సాధ్యం కాదు. కాబట్టి వస్తువు వాస్తవం అనేది అవ్యక్తమైనది. అయితే అది వ్యక్త స్వరూపాన్ని తీసుకున్నప్పుడు, అది వ్యక్తత్వాన్ని ప్రదర్శించేటప్పుడు, తను తాను చూసుకోదలుచుకున్నప్పుడు ఆ విష్ణువే సంసార కారకుడు అవుతున్నాడు. త్రిగుణాలు వచ్చి కూర్చుంటాయి. త్రిగుణాలు ఎలా వస్తాయి అన్నది మీకు ముందు భాగాల్లో చెప్పుకున్నాం. ఎలా ఉంటాయి, వాటి స్వరూపం ఏంటన్నది దాన్ని గుర్తు చేసుకోండి. ఏది కనపడుతుందో, స్పృహకు అందుతుందో అది సత్వగుణం. ఏది త్రిగుణాల్లో సత్వగుణం గుర్తుపెట్టుకోండి. మిగతా 2 గుణాల సరసన సత్వగుణం. ఏది కనపడడం లేదో అది తమో గుణం. కనపడేది దాని వాస్తవ స్వరూపంలో కాకుండా మరొక విధంగా అనిపిస్తూ ఉన్నదో అది రజోగుణం. ఇది సింపుల్గా చెప్పాను. కనపడేది, కనపడటం అనేది సత్వగుణం. కనపడకుండా ఉండటం అనేది తమో గుణం. ఏది కనపడడం లేదో, ఇది కనపడుతున్నందువల్ల ఏది కనపడడం లేదో అది తమో గుణం. కనపడుతూ ఉన్నది దాని యథార్థ స్వరూపంతో కాకుండా మరొక విధంగా అనిపిస్తూ ఉంటుంటే అది రజోగుణం. ఈ సంసారం అంతా కూడాను వాస్తవం కనపడకుండా మరొక విధంగా ఇదేదో తోస్తూ ఉంది. దీన్నే భ్రమ, భ్రాంతి, మాయ ఇత్యాది నామాలతోటి చెప్తాం. ఎప్పుడైతే ఇలా కనపడటం మొదలైందో అప్పుడు జీవభావం అనేది స్ఫురిస్తుంది, పారమాత్మిక భావం అనేది మరుగవుతుంది. ఎప్పుడు జీవభావం స్ఫురించిందో అప్పుడు నీకు అవసరాలు కలుగుతాయి. ఏం కలుగుతాయి? అవసరాలు. అవసరం ఎప్పుడు కలిగిందో అప్పుడు శ్రమ అవసరం అవుతుంది. శ్రమ ఎవరికి ఇష్టం? ఎవరికి ఇష్టం లేదు కదా. శ్రమ, దాని సంసారం అంతా కూడాను శ్రమలతో నిండి ఉంటుంది. లోకాలన్నిటా కూడా శ్రమలు ఉంటాయి. ఎక్కడైతే ఏ లోకంలో అయినా సరే, నరకంలో అయినా సరే, అంటే పాతాళంలో అయినా సరే, ఎవడైతే ఉన్న వస్తువును ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాడో వాడికి శ్రమ లేదు, అసుఖం లేదు.
అంటే దుఃఖం లేదు, ఎప్పుడు సుఖంగానే ఉంటాడు. ఎందువల్ల వాడు తనని సాకారుడుగా కాకుండా కేవలుడుగా గుర్తిస్తూ ఉన్నాడు కాబట్టి కేవలత్వానికి అవసరాలు ఏముంటాయి? ఏమి. మరొకడు ఉన్నప్పుడు మాట్లాడాలి, చూడాలి, వ్యవహారం చేయాలి. మరొకడు లేనప్పుడు చూడటం లేదు, వ్యవహారం చేయటం లేదు, మాట లేదు. అవాగ్మానస గోచరం అంటే అర్థం అది. ఈ విషయాన్ని, సామాన్య నియమాన్ని మీరు ఎప్పుడు కూడాను ప్రతి పూట ప్రొద్దుటే లేవగానే మీకు చెప్పిన మంత్రం ఏదైతే ఉందో ఆ మంత్రంతో లేచి దేవుడున్నాడు, దేవుడే ఉన్నాడు అంటే ఇంకేం లేదనమాట. దేవుడున్నాడు, దేవుడే ఉన్నాడు, మరి నేనెవరు, ఇలా ఎలా జరుగుతుంది, ఇలా ఎలా అనే ఈ మాటల్ని అనుకోవాలి. ఆ మాటలు ఏమిటి? దేవుడున్నాడు, దేవుడే ఉన్నాడు, మరి నేనెవరు, ఇలా ఎలా. ఇది చాలు నేను గట్టెక్కించడానికి, నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడానికి. అర్థమైంది కదా? ఇప్పటి వరకు మనం 12 శ్లోకాలు చెప్పుకున్నాం 3వ అధ్యాయంలో. ఇప్పుడు 11వ శ్లోకానికి వెళుతున్నాం. ఇది మనం ఈ గొల్లపూడి వీరాస్వామి కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళు ప్రింట్ చేసిన దాన్ని ఫాలో అవుతూ మనం చెప్పుకుంటూ ఉన్నాం. రంజన్ పబ్లికేషన్స్లో ఉండే వాటిని అధ్యాయం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ తిరగదీపి చూస్తాం. అధిక పాఠం అక్కడ ఏమైనా ఉంటే కనుక దాన్ని చర్చించుకుంటాం.